ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఇక అస్సలు దిగులు పడకు బిడ్డ, ఇక ఒక్క నిమిషం మాత్రమే ఇది వింటే చాలు, నీ బాబా చెప్పింది చెప్పినట్లుగా జరిగే తీరుతుంది. ఒక్క క్షణం ఇది వింటావు కదా, నమ్మి విను బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. అసలు బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, అసలు బాబాగారు ఒక్క రోజులో మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్పినా సరే మనం సంతోషంగా ఉండడం కోసమే కదా. కాబట్టి బాబాగారు చెప్పే మాటలు ఏవి కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వింటే మనము అలానే మన కుటుంబం కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. అయినా సరే మనకున్న కొన్ని కష్టాలు సమస్యల వల్ల బాబాగారు మనకి ఎలాంటి సందేశాన్ని తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారన్నమాట. అలా ఎప్పుడు కూడా అస్సలు చేయొద్దండి. ఎందుకంటే బాబాగారు ఏదైనా సరే మన కోసం, మన జీవితం కోసమే చేశారు. కాబట్టి బాబాగారు చెప్పే మాటల్ని జాగ్రత్తగా విందామా? బిడ్డ, ఒక్కసారి ఇది వినమ్మా చాలు, నీ జీవితం మారబోతుంది తల్లి. నీ బాబాని నేను చెబుతున్నాను కదా. ఇక నీ జీవితంలో మంచి గడియలు ఆరంభమయ్యాయి తల్లి. చెప్పాలంటే నువ్వు ఒక మంచి శుభవార్తని కూడా వినబోతున్నావమ్మా. నీ తండ్రి నీ కోసం పంపిన ఈ శుభవార్తని నువ్వు విన్నావంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాదు బిడ్డ, నువ్వు చాలా ఆనందంగా కూడా ఉండగలవమ్మా. నీ అదృష్ట గడియలు ఏ విధంగా రాబోతున్నాయో, అలానే నా బిడ్డ జీవితంలో ఎంత ఆనందంగా ఉండబోతుందో అన్నీ కూడా నేను నీకు స్పష్టంగా చెబుతాను. వింటావు కదా తల్లి? బిడ్డ, ఒక్క విషయం మాత్రం నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మార్పు అనేది సర్వసహజం. నీలో మార్పు అనేది ఎప్పుడైతే వస్తుందో ఇక అప్పుడే నీకు ఆనందం కూడా వస్తుంది. మంచి జరిగినా చెడు జరిగినా సరే అంతా దైవ నిర్ణయమని భావించి సంతోషంగా అడుగు ముందుకు పోయి చాలు. ఇక అప్పుడే నీ పనులన్నీ సవ్యంగా సజావుగా సాగుతాయమ్మా. బిడ్డ, నీ జీవితంలో ఇప్పుడు చెడు జరిగిందని నువ్వు అలానే బాధపడుతూ కూర్చుంటే మంచి పనులకు నాంది ఎలా పలకగలవు చెప్పు? చూడమ్మా, ఇప్పుడు నీ మనసులో ఎంతో బాధ గూడు కట్టుకుని ఉంది కదా. ఇక ఆ సమయంలో కూడా నువ్వు బాధపడకు. తక్షణమే నీ బాబాని గుర్తు తెచ్చుకో చాలు. ఆ క్షణంలోనే నేను నీ ముందు వచ్చి వాలుతాను. నీ బాధ అంతా తొలగించేస్తాను. ఇక నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నీ సాయి తండ్రిని ధ్యానిస్తూ ఉండు చాలు. బిడ్డ, నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే ఆకలి వేస్తే అన్నమే కదా అమ్మ తింటావు. అవును కదా. అలానే నీకు ఎంత గుర్తింపు ఉన్నా సరే అందరూ చూసేది కేవలం నీలో ఉన్న మంచి గుణాన్ని మాత్రమే. నువ్వు ఎలాంటి కులంలో పుట్టినా అందరూ నీలోని మంచితనాన్ని చూస్తారు అని మర్చిపోకు. ఈ కులం అన్నీ కూడా మానవులు సృష్టించుకున్న ఆర్భాటాలు. భగవంతుడి ముందు అందరూ సమానమే. ఒకరు ఎక్కువ కాదు, అలాని ఒకరు తక్కువ కాదమ్మా. ఏ కులమైతే ఏముంది, పేదవాళ్ళైతే ఏముంది, డబ్బున్న వాళ్ళైతే ఏముంది చెప్పు. ఎవరో ఏదో అన్నారని నీ మనసుని కష్టపెట్టుకోకు. ఒక్క విషయం చెప్పనా? నీ ముందు అంటూ ఉన్నారే నేనే గొప్ప నేనే గొప్ప అని, కానీ నా మనసులో నువ్వే గొప్ప. నీది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వమే కదా తల్లి. ఇక్కడ ధనం ఉంటే ధనవంతుడు అంటారు, దానం చేస్తే భగవంతుడు అంటారని నువ్వు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకో చాలు. అసలు ఈ విషయం తెలియక చాలామంది ధనవంతులుగానే మిగులుతున్నారు. కానీ సాయి బిడ్డవైన నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చేస్తూ ఉండు చాలు. ఆ భగవంతుని స్థానంలోనే నువ్వు కూడా ఉండు. ఎందుకంటే బిడ్డ, నీకు ఒక మంచి పేరు వస్తే నీకన్నా ఎక్కువగా సంతోషించేది నేనే కదా. కాబట్టి సాయం చేసే గుణమున్నవారు ఎప్పుడూ కూడా మంచి స్థానంలోనే ఉంటారమ్మా. మరి బాబా, మీరు ఎప్పుడూ మాతోనే ఉంటూ నన్ను నా కుటుంబాన్ని కాపాడండి తండ్రి అని కోరుకునే నువ్వు
ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటావు బిడ్డ. చూడమ్మా, ఇక నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. అది నా బాధ్యత. నువ్వు ఇలా మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి వచ్చావంటే నీలో దయాగుణం పెరగడమే కాకుండా నువ్వు పూర్తిగా నా భక్తునివి అయిపోతావు. అసలు అయిపోయావు కూడా. చూడు, ఇప్పుడు నీలో ఈ మార్పుల కోసమే నేను కొన్ని పరీక్షలు నీకు పెడుతూ ఉన్నాను. భయపడకు. అవన్నీ తట్టుకోలేక అలసిపోయి, బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, కష్ట పరిస్థితులు, అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టంగా ఉన్న సమస్యలు తెచ్చిపెట్టారు అని నా దగ్గర బాధపడుతున్నావా? ఇవన్నీ కూడా నువ్వు బాగుండాలేనమ్మా, సంతోషంగా ఉండాలని. బాబా అందరూ బాగున్నారు, కానీ నాకు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలానే ఉన్నాను తండ్రి. నన్ను కూడా ధనవంతులను చేయండి బాబా, నేను కూడా ఆనందంగా ఉంటాను కదా అని నువ్వు ఎంతగానో నన్ను కోరుతున్నావు కదా. అవునా? సరే బిడ్డ, నువ్వు అడిగితే నేను కాదంటానా చెప్పు. ఇక నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తిపడు. ఎలాంటి సౌకర్యాలు కూడా లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే చాలు. ఎక్కడైనా నువ్వు ఆనందంగా గడిపేయచ్చు కదా. లేని దానికోసం ఎప్పుడూ ఆరాటపడకు బిడ్డ. నువ్వు ఎలా అయితే సంతోషంగా ఉండగలవో అలానే ఆలోచించు. అన్నిటికీ నీకే సమాధానం దొరుకుతుంది కదా. చూడు బిడ్డ, ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఈ క్షణం మాత్రమే నీది. తరువాత ఏం జరుగుతుంది అనేది నువ్వు చెప్పగలవా చెప్పు? లేదు కదా. కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా సరే అస్సలు భయపడకు. అంతా నీ మంచికే అని అనుకో. నువ్వు కూడా కాలానికి తగ్గట్లుగా మారుతూ ఉండమ్మా చాలు. అప్పుడే కదా నీ జీవితం అనేది బాగుంటుంది చెప్పు. ఇక నీ ఈ జీవితం అనేది అన్నిటినీ నీకు పరిచయం చేస్తుంది. తిండి లేని రోజులను, అలానే తినడానికి సమయం కూడా దొరకని రోజులను, నిద్ర లేని రాత్రులను, నిద్ర పట్టని రాత్రులను, ఓటమి, గెలుపులు, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, తోడుగా ఉండే బంధాలను, ఏడిపించే చుట్టాలను, ఒంటరిగా బాధపడే క్షణాలను, ఇలా ఎన్నిటినో నీకు ఈ జీవితం పరిచయం చేస్తుందమ్మా. ఇవన్నీ నీకు నచ్చినా నచ్చకపోయినా సరే నువ్వు వాటిని ఎదుర్కోవాల్సిందే. అన్నిటినీ కూడా నువ్వు ఖచ్చితంగా దాటి తీరాల్సిందే బిడ్డ. అలా కాకుండా నాకే ఎందుకు బాబా ఇలా జరుగుతుంది అని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో జీవితం ఆగిపోతుందా చెప్పు. గుర్తుపెట్టుకో, తినే ఆహారంలో విషం ఉంటే ఎంత ప్రమాదమో అలానే చెవిలో ఒక వార్త ఉన్నా కూడా అంతే ప్రమాదమమ్మా. జాగ్రత్త. తినే విషయంలో ఎంత జాగ్రత్తగా అయితే నువ్వు ఉంటావో అలానే వినే మాట, మాట్లాడే మాటలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. నోరు జారినా సరే ఆ మాటని వెనక్కి తీసుకోలేవు కదా. కాబట్టి ఎప్పుడు ఏదైనా సరే, ఎవరు ఏం చెప్పినా సరే ముందు దాన్ని జాగ్రత్తగా వినడం నేర్చుకో. విన్నాను కదా అని చెప్పి అది 10 మందికి పుకార్లు పుట్టించడం మానేసి ఏది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోవాలి. నిజ నిజాలు తెలుసుకోకుండా ఒకరి మీద నిందలు వేయడం కరెక్టేనా తల్లి? నువ్వు అలా ఒకరిని నిందిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుస్తుంది. అదే బాధ నీకు కలిగితే ఎలా ఉంటుంది తల్లి? నీ గురించి లేనిపోని పుకార్లు పక్కన వాళ్ళు పుట్టిస్తే నీకు ఎంత బాధ కలుగుతుంది చెప్పు. అంతే కదా వాళ్ళకి కూడా బాధే కదమ్మా. బిడ్డ, గుర్తుపెట్టుకో, మాట్లాడే మాటని నువ్వు ఎంత పొదుపుగా జాగ్రత్తగా మాట్లాడితే నీకు అంత మంచిది. నీ జీవితం అంత బ్రహ్మాండంగా ఉంటుంది. చూడమ్మా, ఇక నీకు వచ్చే కొన్ని ఆపదలకు కారణాలు కూడా నువ్వు వినే కొన్ని మాటల వల్లనే వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వు వినే మాటల వల్లే నీ స్వభావమే మారిపోతూ ఉంది. జాగ్రత్త. కాబట్టి చాలా వరకు కూడా మంచి మాటలే వింటూ ఉండు చాలు. చెడు చెప్పేవారికి వీలైనంత వరకు దూరంగా ఉండు బిడ్డ. జాగ్రత్త. ఒకరిని దూషించడం చాలా పెద్ద తప్పమ్మా. అలా ఎప్పుడూ చేయకు. నువ్వు మాట్లాడే మాట జాగ్రత్త. నిజం మాత్రమే మాట్లాడు. నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. దిగులు పడకు, భయపడకు.
నిజాయితీగా ఉండు బిడ్డ. కష్టాలనేటివి వస్తుంటాయి, పోతుంటాయి. అలా అని ఏడుస్తూ ఉంటామా చెప్పు? వాటిల్ని తలుచుకొని బాధపడకు. ప్రశాంతంగా ఉండు. నీ బాబా ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటాడు. భగవంతుడు ఇచ్చిన దానితోనే తృప్తిపడు బిడ్డ. నీ బాబా ఏం చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో అర్థమైంది కదా? ఇకనైనా నిన్ను, నీ ప్రవర్తనని నువ్వు కొద్దిగా మార్చుకోమ్మా. జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. అలా ఉండేలా నీ తండ్రి నీకు చేస్తారు కదా. ఇక దిగులెందుకు? ఇక నువ్వు కేవలం నేను చూపిన దారిలో మాత్రమే నడువు చాలు. నీ నుండి నేను ఏమీ కోరలేదమ్మా. నేను నీతో పాటే ఉంటూ నీకు అన్ని వేళలా సహాయ సహకారాలను నేను అందిస్తాను. భయపడకు. నీతో పాటుగా నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాను బిడ్డ. ధైర్యంగా ఉండు. నీ తండ్రి ఆశీర్వాదం నీకు కాక ఇంకెవరికి కలుగుతుంది చెప్పు? నీ బాబా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, బాబాగారు ఈరోజు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది, మనసులో ధైర్యాన్ని నింపింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.